ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడికి మన జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది జరిగించాలో ఆయనకు బాగా తెలుసండి. ఈరోజు ఏమైపోతుందంటే చాలా మంది నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నారు. ఏదైతే విశ్వాసానికి నిజస్వరూపం అంటే నిరీక్షణ అంట. ఈరోజు దేవుడు ఎంతో బైబిల్లో మనకి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏంటో తెలుసా, నిరీక్షించలేకపోతున్నాం, వేచి ఉండలేకపోతున్నాం. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఎన్ని నెలలు వెయిట్ చేయాలి, తొందరగా ఇచ్చాను అనుకుంటున్నాం. కానీ దేవుడికి కరెక్ట్ సమయం తెలుసు. అందుకని బైబిల్లో నుంచి మీ అందరికీ ఉదాహరణ చెప్తాను చూడండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నాడు. ఏదైతే దేవుని కోసం నిలబడిన తర్వాత దేవుడు ఏం చేయలేదండి. కానీ ఏదైతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పటి వరకు దేవుడు ఏమీ మాట్లాడలేదు. దానియేలును కూడా సింహపు బోన్లో వేసే వరకు దేవుడు ఏం చేయలేదు. వారు కూడా వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకటే అన్నారు, కాబట్టి దేవుడు కాపాడతలేదంటే ఆయన కోసం మేము మరణించడానికి సిద్ధం. వారి విశ్వాసం అక్కడ ఏం జరిగించిందో తెలుసా అండి, దేవుణ్ణి వారితో నిలిచేలాగా చేసింది, కార్యాన్ని పొందుకునేలాగా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోకుండా ఏదైతే నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూసి నిలబడగలుగుతావో జ్ఞాపకం చేసుకో. దేవుడికి కరెక్ట్ సమయం తెలుసు కాబట్టి. అందుకని చూడండి, అగ్నిని కూడా ఆర్పలేదు, కానీ ఆ మంటల్లోకి వేసేసిన తర్వాత దేవుడు వెళ్ళి వాళ్ళతో నిలిచాడు. అక్కడున్న రాజు అప్పుడు చెప్పాడు, ఏమైనా తెలుసా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, వారిని బయటికి సజీవులుగా తీసుకొచ్చారన్న సాక్ష్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. అందుకని దేవుడికి తెలుసు, కరెక్ట్ సమయంలో తెలుసు. అప్పటి వరకు ఏం మాట్లాడిన దేవుడు అప్పుడు కార్యం జరిగించాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే జరిగించాలనుకుంటున్నాడో ఆయనకి కరెక్ట్ సమయం తెలుసు. కనుక నిరీక్షణతో వేచి ఉండు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని జరిగించి, సమయం ఏదైతే అయిపోతుందని అనుకుంటున్నావో దేవుడికి తెలుసు కదా, కరెక్ట్ సమయంలో, సరైన సమయంలో దేవుడు కార్యాన్ని జరిగించి సరైన అద్భుతాన్ని నీ జీవితంలో ఆయన నిలబెట్టినగాక. ఆమేన్.